అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే సాక్షి పేపర్ ఉందో ఆ సాక్షి పేపర్లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఒక వార్త రాశారు. అదేంటంటే అమరావతి పేరు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో రాశారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఎందుకంటే అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే కట్టే దాని మీద ఎంత బురదజల రాజకీయాలు చేయడం అవసరం అంటారన్న? అంటే అది సాక్షి పేపర్ అనే కాదండి, వైసీపీ అంతా కూడా అదే ప్రచారం. అది ఈరోజు కాదు కదా, 2015లోనో 16లోనో అమరావతి రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఇదే ఏడుపు వైసీపీ వాళ్ళకి. అక్కడ ఏమీ జరగలేదని అంతా గ్రాఫిక్స్ చేసి చూపించి ప్రజలను మోసం చేసి అక్కడ డబ్బంతా కూడా దోచేసుకున్నాడు చంద్రబాబు అని చెప్పి ఈ రోజు కాదు కదా, ఆ రోజు నుంచి పడి ఏడుస్తున్నారు కదా ఈ వైసీపీ వాళ్ళంతా కూడా. అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రానికి, ఈరోజు అమరావతి ప్రాంతం గురించి నేను మాట్లాడతలేదండి, నేను ఏది మాట్లాడాలనుకున్నా రాష్ట్రం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలకు పైగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు అంటే ఏ నమ్మకం తెస్తారండి? ఈ వైసీపీ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన ఇడుపులపై ఏదైతే ఎస్టేట్ ఉందో దాన్ని ప్రభుత్వానికి ఊరికనే ఇమ్మనండి, ఇస్తాడేమో. అలాంటిది కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్న వ్యవసాయ భూముల్ని ఆ ప్రభుత్వాన్ని నమ్మిస్తే ఏం చేశారండి? ఎన్నికలకు ముందేమో మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ప్రజల్ని నమ్మబలికి వాళ్ళని మోసం చేసి అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే 3 రాజధానులు ఉంటే తప్పేంటి, 3 రాజధానులు ఉంటాయి, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, వైజాగ్ పరిపాలనా రాజధాని అంటూ కూడా ఆ 3 రకాల గీతలు గీసేసి విభజించి పాలించాలనే ఒక కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత న్యాయ రాజధాని పేరు ఎక్కడ వీళ్ళ నోటి నుంచి వినపడలా, వైజాగే రాజధాని, వైజాగే రాజధాని, వైజాగే రాజధాని, అక్కడే తీసుకొస్తాం, అక్కడే చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళు కూడా వైజాగే రాజధాని అంటూ కూడా అక్కడికి వెళ్ళి హడావిడి చేస్తే ఏ ఒక్క రైతన్నా లేదా ఏ ఒక్క అక్కడ భూములు ఉన్న వాళ్ళన్నా ఆ ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డిని కానీ విజయసాయి రెడ్డిని కానీ వీళ్ళని నమ్మి ఎవరైనా భూములు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? వాళ్ళని భయపెట్టి కబ్జాలు చేసి ఆఖరికి ఋషికొండ మీద 500 కోట్లకు పైగా వెచ్చించి ఒక ఇంద్రభవనాన్ని కట్టుకుని బాత్రూముల్లో ఉన్న కబోర్డులకే కోట్లు ఖర్చు పెట్టి చేసిన జగన్మోహన్ రెడ్డి ఘనత ఎవరికి తెలీదు? ఈరోజు అమరావతిని మళ్ళీ మొదలుపెట్టారు. అమరావతి పేరు చెప్పి దోచేసుకుంటున్నారని మీకు అప్పచెప్పినప్పుడు మీరు ఆడవలేకపోయారు. సరే, మీరు ఆడవలేదు కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఎంతో కొంత చేసున్నారని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ మీరు తొప్పలు మొలిచేలా చేస్తే ఆ తొప్పల క్లియరెన్స్కే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఆ తప్పు ఎవరిదండి? ఆ పాపం ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డిది కాదా? అమరావతి ప్రాంతంలో అధికారులకు ఇళ్ళుంటాయని చెప్పి, లేదంటే అక్కడ ఏదైతే రాజధానికి ఉపయోగపడే కొన్ని ఇటికి సంబంధించి ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందనో, లేదంటే అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, మెయిన్ ఇండస్ట్రియల్ కారిడార్గా చెప్పుకునే ప్రాంతంలో నువ్వు హడావిడిగా సెంటు భూమి అంటూ కూడా లేఅవుట్లు వేసేసి హడావిడి చేసేసి భూములు పంచేసానని చెప్పుకున్నావు. ఆ లేఅవుట్లు అన్నీ వేసింది ఎక్కడండి? అంత అవసరం ఉందప్పో నువ్వు ఇవ్వాలి అనుకున్నావు అనుకో. రాజధానిలో పేదవాళ్ళు లేరా? రాజధానిలో బడుగు బలహీన వాళ్ళు లేరా? మరి వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడో విజయవాడలో ఉన్న వాళ్ళకే లేదా ఎక్కడో గుంటూరులో ఉన్న వాళ్ళకే నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ రాజధాని నాశనం చేసింది నువ్వు కదా. పోనీ ఇళ్ల పట్టాలు ఇచ్చావు, ఎవరికన్నా అక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించావో, మళ్ళీ తిరిగి వీళ్ళు కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి వాళ్ళమే పడేడుతున్నాం. ఈ రోజుకి అదే ఏడుపు. అమరావతి మీద తినేశారు, మింగేసి. నిజంగా అమరావతి మీద వాళ్ళు కోట్లు సంపాదించుకునే పరిస్థితే ఉంటే ఈరోజు పోలవరం కోసమో, లేదంటే రాజధాని కోసమో, లేదంటే ఎక్కడన్నా వరదలు వస్తే కుటుంబాన్ని వదిలేసుకుని బస్సుల్లో కూర్చుని అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దే వరకు 24/7 పని చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లేదా ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఎవరికి లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? నిజంగా తినేసే ఉద్దేశమే ఉంటే
మీరు 370 ఏంటి వేల కోట్లు చంద్రబాబు నాయుడు తినేశాడని చెప్పి పార్టీకి వచ్చిన ఏదైతే ఫండ్స్ ఉంటాయో అవి చూపించి 370 కోట్లు అవినీతి చేశాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి మీరు ఆయన మీద కేసు పెట్టారు. మరి ఆ 370 కోట్లు ఆయన తినేశాడని మీరు చెప్పిన ఆ డబ్బంతా ఏమైంది? వాటికి ప్రూఫ్స్ ఏవి? కేసు అయితే పెట్టేశారు, జైల్లో పెట్టేశారు, ఆయన ఇబ్బంది పెట్టేశారు. అమరావతి మీద అదేవిధంగా మీరు కేసులు వేశారు కదా, ఒకటన్నా ప్రూవ్ అయిందా కోర్టుల్లో? ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు న్యాయస్థానాలను మేనేజ్ చేస్తాడు. సిగ్గుండాలి ఆ మాట అనటానికి. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే ఆ మాట అనడానికి సిగ్గుండాలి. అంటే న్యాయ వ్యవస్థ అంత దిగజారిపోయిందనా మీ ఉద్దేశం? ఎవరన్నా న్యాయ వ్యవస్థలో ఏదన్నా కర్మగాలేదన్నా ఒక తప్పుడు జడ్జిమెంట్ వస్తే దాని మీద ఎవరన్నా నోరు మెదిగితే వాళ్ళని అన్ని విధాలుగా కూడా లాక్ చేసేసి ఇబ్బంది పెడుతుంది. మరి ఇలా న్యాయ వ్యవస్థ మీద అడ్డగోలుగా న్యాయ వ్యవస్థని దిగజార్చే విధంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకు శిక్షించదు ఈ న్యాయస్థానం? ఈరోజు సాక్షి పేపర్ అబద్ధం అని చెప్పి గతంలో అసెంబ్లీలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అందులో అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళు గతంలో చేసిన ప్రచారం మళ్ళీ ఇప్పుడు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారని చెప్పి అనుకోవడం అనేది ఇలా పిచ్చితనం అండి. ఈరోజు ఆ సాక్షి ఛానల్లో ఈశ్వర్ గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు పద్దాక. ప్రతి పాయింట్ని తీసుకొచ్చి అమరావతికి లింక్ చేస్తున్నాడు ఆయన. రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉంటే అన్ని పథకాలు ఆపేసి అమరావతిని డెవలప్ చేయడానికి అమరావతికే డబ్బులు కేటాయిస్తున్నారు, అది కరెక్టా? లేదంటే ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతుంటే అది మానేసి పోలవరం రాజధానికి అమరావతి అంటూ కూడా కేటాయిస్తున్నారంట. సార్, రాష్ట్రానికి రాజధాని అసలు మనిషి అనేవాడికి తల ఉంటేనే కదా బతికేది. తల లేకుండా నువ్వు మనిషి అన్నా ఎవడన్నా నమ్ముతాడా? రాష్ట్రం పరిస్థితి కూడా అంతే కదా. ఒక మనిషి మనిషి అని నమ్మాలంటే ఆ బాడీ మీద తల ఉండాలి. తల లేకుండా మనిషి అంటే ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు రాష్ట్రం పరిస్థితి కూడా అంతే. రాజధాని ఉంటేనే అది రాష్ట్రం అంటారు ఎవరైనా. గత ప్రభుత్వం మంచి వచ్చాడో ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఫిక్స్ చేసినప్పుడు దాన్ని డెవలప్ చేయాలి. కనీసం మీ తండ్రిని చూసుకోవడం నేర్చుకోలేకపోయావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. మేబీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి విభేదాలు ఉండొచ్చు, కానీ పాలనా పరంగా చూసుకుంటే హైదరాబాద్లో ఆయన డెవలప్మెంట్ చేసి 2020 విజన్ అనే దాన్ని తీసుకొస్తే ఆయన దాన్ని కంటిన్యూ చేశారు. మేబీ ఆయన కూడా కొన్ని తప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన గొప్ప పథకాలను కావచ్చు, గొప్ప డెవలప్మెంట్ని కావచ్చు, ఆయన కూడా చెడగొట్టే ప్రయత్నం చేశారు. బట్ నీకు లేక పూర్తిగా విధ్వంసం చేసేసి పూర్తిగా సర్వనాశనం చేసేసి ఆ క్రెడిట్ చంద్రబాబుకి రాకూడదు, ఏదొచ్చినా నాకే రావాలి అని అనుకునే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారిలో ఆ రోజు ఎవరికి కనపడలా. అందుకే రెండోసారి గెలిపించారు. కానీ నువ్వు అలా చేయలేదు కదా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా, అభివృద్ధి లేకుండా, పోలవరం లేకుండా సర్వనాశనం చేసేసరికి నీకు రెండోసారి అవకాశం ఇవ్వాలి. కనీసం అది కూడా ఆలోచించకుండా ఈరోజు మళ్ళీ అమరావతిలో అవినీతి జరుగుతుంది, అమరావతి డబ్బులు తినేస్తున్నారు, అది తినేస్తున్నారు, ఇది తినేస్తున్నారు. నీకు దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయించుకో. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా. స్టేట్లో ఉన్న కోర్టులు పోనీ మీరు చెప్తున్నట్టు ఈయన మేనేజ్ చేస్తే హైకోర్టుకి వెళ్ళండి. పోనీ హైకోర్టులో కూడా మేనేజ్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నాడంటారా? సిగ్గుండాలి ఆ మాట అంటానికి. మీకు సిగ్గుండాలి. పోనీ అక్కడ కూడా ఇది చేస్తున్నాడు అనుకుంటే ఇంటర్నేషనల్ కోర్టులు ఉంటాయి, అక్కడికి వెళ్ళైనా మీరు ఎంక్వైరీలు వేయించుకోవచ్చు. మరి అది చేయండి. అది చేయరు, ఎందుకంటే అక్కడికి వెళ్తే వాస్తవాలు బయటకు పడిపోతాయి కదా. ఇప్పటికే సిబిఐ చాలా అంశాల్లో తేల్చేసింది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు, ఇది చేయలేదు అని. అమరావతి విషయంలో కూడా అంతే. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా నమ్మే రోజులు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఎవ్వరు వీళ్ళని విశ్వసించట్లా, వీళ్ళని నమ్మట్లా. వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? వీళ్ళు మనకు కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి కనీసం ఆ విధంగానే మనం కష్టపడదాం. వచ్చే ఎన్నికల్లో అధికారం వచ్చినా రాకపోయినా 2014 నుంచి 19 వరకు మనకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు ప్రజలు. మళ్ళీ తిరిగి కనీసం ఆ స్థానాన్నన్నా కల్పించుకునేలాగా మనం పనిచేద్దామన్న ఆలోచన లేదు. ఎంతవరకు బురద చల్లడం, అబద్ధాలు మాట్లాడడం, ఇవి విని విని చూసి 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 ప్రజలు విసుకెత్తిపోయారండి. ఆ 11 సీట్లు కూడా రాకుండా చేసుకునే పరిస్థితికి అయితే ఖచ్చితంగా వీళ్ళే తెచ్చుకుంటున్నారనేది ఎవరు కాదనలేని వాస్తవం. థ్యాంక్ యూ అన్న.